హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మాధవన్ గారు నటించిన హిసాబ్ బరాబర్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 54 minutes రన్ టైంతో G5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, 2 hours మన టైంని దీని మీద స్పెండ్ చేయొచ్చా లేదా, ఇదంతా ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన హీరో మాధవన్ గారు అలియాస్ రాధే. ఆయన ఒక టికెట్ కలెక్టర్గా పనిచేస్తూ ఉంటారు. ఒకరోజు తన బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక 27 రూపీస్ అయితే కట్ అవుతాయి. సో అది కనుక్కోవడానికి అయితే తన బ్యాంక్ అయితే వెళ్తాడు. సో ఆ మనీ ఎందుకు కట్ అయ్యాయి అండ్ అలానే బ్యాంక్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకోవడం రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. సో మాధవన్ గారు ఉన్నారంటే కంటెంట్ అయితే గట్టిగా ఉంటుందని నేనైతే స్టార్ట్ చేశానండి. అలానే ఫస్ట్ 30 minutes కూడా చాలా బాగుంది. ఇనిషియల్ టేకప్ అయితే ఆ కాన్వర్జేషన్ కానీ టీసీ మధ్య, ప్యాసింజర్ మధ్య అండ్ అలానే బ్యాంక్ మధ్య వీళ్ళందరి మధ్య కాన్వర్జేషన్ కూడా చాలా నీట్గా అనిపించాయి. ఒక రిఫ్రెషింగ్ హ్యూమర్ కానీ ఫన్ కానీ బాగా జనరేట్ చేశారు. దీనికి తోడు మాధవన్ గారి యాక్టింగ్ కూడా ఈ మూవీకి చాలా హెల్ప్ అయిందండి. సో త్రూఅవుట్ ద ఫిల్మ్ అయితే ఆ ఇన్నోసెన్స్ అయితే బాగా క్యారీ చేశారు ఆ క్యారెక్టర్కి. ఇంకా 30 minutes దాటిన దగ్గర నుంచి మూవీ అయితే అవుట్ ఆఫ్ ది ట్రాక్ వెళ్ళిపోతుందండి. సో అన్ని సీన్స్ కూడా చాలా ఫోర్స్గా అనిపిస్తాయి. ఈ సీన్ ఇక్కడ ఎందుకు వచ్చిందా అని మనకే అనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బోరింగ్గా, చాలా ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతుంది స్టోరీ అయితే. నాకైతే ఒక పాయింట్లో అనిపించిందండి, వీళ్ళు సీన్స్ వరకు రాసుకొని వాటిని ఇంటర్లింక్ చేయడానికి స్టోరీ రాసుకున్నారేమో అనిపించింది. సో ఇలాంటి బ్యాంక్ స్కామ్ మీద తీసేటప్పుడు మూవీని చాలా థ్రిల్లింగ్గా తీయాలి, లైక్ మన లక్కీ భాస్కర్ లాగా. బట్ వీళ్ళైతే ఏదో చూపించుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ ఇన్ఫర్మేషన్ పరంగా బాగానే ఉంది, కానీ ఎక్కడైనా కొద్దిగా మనం ఎంగేజ్ అవుతున్నామా, థ్రిల్లింగ్గా ఉందనేది అయితే పట్టించుకోలేదు. సో ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే ఉండదండి ఈ మూవీలో. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ చూస్తున్నానని చెప్పుకోవడం. సో వీళ్ళు రాసుకున్నప్పుడు స్టోరీని అయితే ఒక 1992 స్కామ్, ఒక లక్కీ భాస్కర్లా రాసుకొని ఉండొచ్చు, బట్ అదైతే రిప్రజెంట్ చేయలేకపోయారు. దీనికి తోడు లవ్ స్టోరీ అండి మాధవన్ గారికి. ఆ లవ్ ట్రాక్ అసలు స్కోపే లేదు ఈ స్టోరీలో, బట్ దాన్ని ఏదో ఇరికించాలి పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది. అండ్ కామెడీ కూడా అండి, ఫస్ట్ 30 minutesలోనే హ్యూమర్ కానీ ఫన్ కానీ బాగా జనరేట్ అయింది. తర్వాత అంతా కూడా చాలా అంటే చాలా ఫోర్స్డ్గా అనిపించాయి కామెడీ సీన్స్ కూడా. ఈ మూవీ టెక్నికల్గా ఏమైనా స్ట్రాంగ్గా అంటే అది కూడా వీకే అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నాట్ అప్ టు ద మార్క్ నాకు అనిపించింది. చాలా చోట్ల అయితే ఈజీగా కనిపించేస్తుంది ఇదంతా సెట్ అన్నట్టు. ఇక సినిమాటోగ్రఫీ అండి, అది కూడా పెద్దగా నాకు అనిపించలేదు. మనకి హిందీ సీరియల్స్ వస్తాయి కదా, అవి ఇంకా చాలా బెటర్గా ఉంటాయి. ఇంకా బీజిఎం కానీ సాంగ్స్ కానీ వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ఈ మూవీకి మేజర్ ఎసెప్ట్ వచ్చి మాధవన్ గారు. ఆయన ఈ స్టోరీని ఎందుకు ఒప్పుకున్నారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఆయన మంచి యాక్టరే, బట్ స్టోరీస్ కూడా మంచిగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ అంటే ఫస్ట్ 30 minutes అయితే మూవీ చాలా బాగుందండి. తర్వాత అయితే అవుట్ ఆఫ్ ది పార్క్ వెళ్ళిపోయింది మూవీ అంతా కూడా. నాకు తెలిసి అయితే టైం వేస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.